ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరికి చుట్టూరా పచ్చని పొలాలు, మధ్యలో ప్రశాంతమైన కాలువ, దాని పక్కనే నివాసం ఉండే ప్రజలు. వారి జీవనం ప్రధానంగా వ్యవసాయం మీద, మరికొంతమంది చేపల వేట మీద ఆధారపడి ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక నిరాడంబరమైన నిజాయితీపరుడైన చేపల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు తెల్లవారుజామునే కాలువలోకి వెళ్ళి తన చిన్న పడవలో చేపలు పట్టి వాటిని ఊళ్ళో అమ్ముకునేవాడు. రామయ్య నిజాయితీకి గ్రామం మొత్తం పేరుగాంచింది. అతను బేరం ఆడడం, మోసం చేయడు, తూకంలో ఏమాత్రం తేడా రాదు. అందుకే అందరూ అతడి దగ్గరే చేపలు కొనుక్కునేవారు. ఒకరోజు ఉదయం రామయ్య ఇంటికి ఆయన భార్య లక్ష్మి వచ్చింది. ఏమండి, రోజులాగే ఈరోజు కూడా చీకటి ఉన్నప్పుడే నిద్ర లేచి వెళ్ళిపోయారు. రాత్రి వస్తారేమో అని ఎదురు చూసి తెల్లవారుజామునే మీకోసం చేపల పులుసు చేసి ఉంచాను. లక్ష్మి, నా కోసమే పులుసు చేశావా? ఎంత కష్టం నీది. నేను లేవగానే నువ్వు కూడా నిద్రలేచి ఉంటావు కదా. రాత్రి నిద్ర సరిగ్గా పట్టిందా? మీరింటికి రాకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది? రాత్రంతా మీ పడవ కోసం ఎదురు చూశాను. రోజులాగే ఈరోజు కూడా పట్టు దొరికిందా? లక్ష్మి, ఈరోజు మంచి పట్టు దొరికింది. నువ్వు చేసిన పుణ్యం వల్ల పెద్ద చేపలు పడ్డాయి. ఈసారి మంచి లాభం వస్తుంది. అదంతా దేవుడి దయ. మనకు ఉన్నది చిన్న ఇల్లు. పిల్లలు రోజురోజుకి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ల చదువుల ఖర్చు కూడా పెరుగుతోంది. చింతించకు లక్ష్మి, నేను కష్టపడతాను. దేవుడు మన కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు. రామయ్య చేపలు తీసుకొని గ్రామానికి బయలుదేరాడు. అతడు నడిచి వెళుతుంటే ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి కిష్టప్ప దిగాడు. కిష్టప్ప ఆ ఊరిలో పెద్ద వ్యాపారి. అతను ఎవరినైనా మోసం చేయడానికి, తప్పుడు లెక్కలు చెప్పి అధిక లాభం సంపాదించడానికి ఏమాత్రం వెనకాడడు. ఏమిటి రామయ్య, నీ చేపలు చాలా బాగున్నాయి. నీకెన్ని చేపలు దొరికాయి? నమస్కారం అండి, ఈరోజు మంచి పట్టు దొరికింది. నేను ఈ చేపలన్నింటినీ కొనుక్కుంటాను. అప్పుడు నీకు ఒక్కసారి ఎక్కువ లాభం వస్తుంది. బేరం ఆడాల్సిన అవసరం ఉండదు. ధన్యవాదాలండి, కానీ నా దగ్గర ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను చిన్న చేపల వ్యాపారిని. ఈ చేపలన్నిటినీ అమ్మాలంటే నాకు ఒక రోజు పట్టదు. నేను అంటున్నది అదే. నేను నీకు ఒక రేటు చెబుతాను. నా దగ్గర ఒక కిలో చేప 100 రూపాయలకి అమ్మవచ్చు. నువ్వు 80 రూపాయలకి అమ్ము. నేను చేపలను చాలా కష్టపడి పట్టుకున్నాను. ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. అయినా నేను తెల్లవారుజామున వెళ్ళాను. మీరు అడిగిన రేటు కంటే ఇంకా ఎక్కువ అమ్ముకోవచ్చు. రామయ్య, నీకు నేను ఒక సలహా చెబుతాను. నువ్వు కష్టపడి వేటాడుతావు, కానీ ఒక్క రోజులో ఎక్కువ చేపలు అమ్మలేవు. ఈ చేపలన్నింటినీ 80 రూపాయలకి అమ్ము. నీకు మంచి లాభం వస్తుంది. నా దగ్గర ఒక కిలో చేప 100 రూపాయలకి అమ్ముతాను. నువ్వు తక్కువ ధరలో అమ్ముకుంటే నేను కూడా 100 రూపాయలకి అమ్ముతాను. నీకు అర్థమవుతుందా? అండి, నాకు తక్కువ ధరలో అమ్మడం ఇష్టం లేదు. నేను కష్టపడతాను, కానీ నేను ఎక్కువ లాభం ఆశించాను. నేను 90 రూపాయలకి అమ్ముతాను. రామయ్య, నా మాట వినుకుంటే నీకు నష్టం తప్పదు. నేను నిన్ను నాశనం చేస్తాను. అండి, నేను నమ్మిన ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టాను. నా మీద దేవుడిదై ఉంది. మీరు మీ మార్గంలో వెళ్ళండి, నేను నా మార్గంలో వెళ్తాను. రామయ్య కిష్టప్ప మాట వినకుండా చేపలను గ్రామంలో అమ్ముకోవడానికి వెళ్ళాడు. కిష్టప్ప కోపంతో, రామయ్య నా మాట వినలేదు కదా, ఇప్పుడు చూడు నేను నిన్ను ఎలా చేస్తాను అని చెప్పాడు. కిష్టప్ప అనుచరులు గ్రామంలోకి వెళ్లి, రామయ్య దొంగ, అతను చేపలు దొంగిలిస్తాడు. అతడి దగ్గర ఏమీ కొనుక్కోవద్దు. కిష్టప్పను నమ్మండి, అతను చాలా మంచివాడు అని చెప్పారు. కాని ప్రజలకు రామయ్య మీద నమ్మకం ఉంది. అతని నిజాయితీ గురించి వారికి తెలుసు. అయినప్పటికీ కిష్టప్ప తన డబ్బుతో కొంతమందిని కొనుగోలు చేశాడు. వారు ఆ గ్రామంలో రామయ్య గురించి తప్పుడు మాటలు మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు ఆ ఊరి పెద్ద సుబ్బయ్య రామయ్య దగ్గరికి వచ్చారు. ఏమిటి రామయ్య, నీ ముఖం ఎందుకు చిన్నగా ఉంది? ఏమీ లేదు సుబ్బయ్య, అందరూ నా గురించి తప్పుడు మాటలు చెబుతున్నారు. వాళ్ళ మాటలు నువ్వు నమ్ముకు. నువ్వు నిజాయితీపరుడివి. నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు ధర్మాన్ని నిలిపావు. సుబ్బయ్య, వాళ్ళు నన్ను నాశనం చేస్తారు. నా కుటుంబం చాలా కష్టపడతారు. రామయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడూ అధర్మాన్ని నమ్మకు. రామయ్య తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో ఊరిలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతని పేరు రాజేష్. అతను ఒక ప్రభుత్వ అధికారి. అతను గ్రామంలో జరుగుతున్న అవినీతి గురించి తెలుసుకున్నాడు. అతను కిష్టప్ప మరియు రామయ్య మధ్య జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకున్నాడు.
ఏమిటి రామయ్య, నీ చేపలు చాలా బాగున్నాయి, నేను కొన్ని చేపలు కొనుక్కోవాలి. రండి సార్, నా దగ్గర మంచి చేపలున్నాయి. ఎంత కావాలి సార్? నాకు 2 కిలోలు కావాలి. సరే సార్, 2 కిలోలు తీసుకోండి. రామయ్య తూకం వేసి 180 రూపాయలు తీసుకొని, సార్ ఇక్కడ 100 రూపాయలు ఇస్తున్నాను, 80 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అని చెప్పాడు. రాజేష్ ఆశ్చర్యపోయాడు. అతనంత నిజాయితీపరుడు అని నమ్మలేకపోయాడు. రామయ్య, నువ్వు చాలా మంచివాడివి. ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువగా ఉంటుంది. నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను. సార్, నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటే నేను కష్టపడి వేటాడాను. నాకు ఎంత అవసరమో అంతే తీసుకుంటాను. సార్, నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటే నేను కష్టపడి వేటాడాను. నాకు ఎంత అవసరమో అంతే తీసుకుంటాను. కొన్ని రోజులు గడిచాయి. కిష్టప్ప చేపల వ్యాపారం బాగా సాగలేదు. ఎందుకంటే ప్రజలు అతనిని నమ్మడం లేదు. కిష్టప్ప కోపంతో, నేను నిన్ను నాశనం చేస్తాను అని అన్నాడు. కిష్టప్ప ఒక పందెం పెట్టాడు. నేను నీకంటే ఎక్కువ చేపలు పట్టుకుంటాను అని చెప్పాడు. ఆ పందెంలో గెలిస్తే కిష్టప్పకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఓడిపోతే కిష్టప్ప వ్యాపారం మూసేస్తాడు. నేను అంగీకరిస్తున్నాను. రామయ్య తన భార్యతో, లక్ష్మి, కిష్టప్ప పందెం పెట్టాడు. నేను గెలిస్తే నాకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ డబ్బుతో మనం మన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే పందెం పెట్టండి, నేను మీతో ఉన్నాను. మనకు దేవుడు సహాయం చేస్తాడు. పందెం రోజు వచ్చింది. అందరూ పందెం చూసేందుకు వచ్చారు. కిష్టప్ప తన అనుచరులతో పెద్ద పడవలో బయలుదేరాడు. రామయ్య తన చిన్న పడవలో బయలుదేరాడు. ఇంతలో పెద్ద వర్షం వచ్చింది. అందరూ భయపడ్డారు. రామయ్య, వర్షం పడుతోంది, నువ్వు తిరిగి వెళ్ళిపో, నేను గెలిచాను. కిష్టప్ప, నేను నిన్ను నమ్మను, నేను వెళ్ళిపోను. రామయ్య తన పడవలో వర్షంలో చేపలు పట్టుకోవడం ప్రారంభించాడు. ఇంతలో కిష్టప్ప పడవలో ఓ మనిషి కాలుజారి నీటిలో పడిపోయాడు. కిష్టప్ప అతడిని రక్షించలేదు. రామయ్య అతడిని రక్షించాడు. రామయ్య ఆ మనిషిని తన పడవలో తీసుకువెళ్లి తీరానికి తీసుకువచ్చాడు. రామయ్య, నువ్వు దేవుడివి, నువ్వు నన్ను కాపాడావు. నేను నా ధర్మాన్ని పాటించాను, నా మనిషిని రక్షించుకున్నాను. మీరు భయపడకండి. అప్పుడు రాజేష్ అక్కడికి వచ్చి, రామయ్య, నువ్వు దేవుడివి, నువ్వు ధర్మాన్ని పాటించావు అని చెప్పాడు. గ్రామ ప్రజలారా, ఈరోజు ఒక పెద్ద అవినీతిపరుడిని చూశారు. కిష్టప్ప చేపలను తక్కువ ధరలో అమ్మి ఎక్కువ లాభం సంపాదిస్తున్నాడు. అతను మీకు మోసం చేస్తున్నాడు. రామయ్య నిజాయితీపరుడు. అతను మనకు మంచి చేస్తున్నాడు. అతని నిజాయితీ మనకు ఆదర్శం. రామయ్య, నేను ప్రభుత్వం తరపున నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది నీ నిజాయితీకి బహుమతి. నువ్వు ధర్మాన్ని పాటించావు. నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ఉన్నాను. ధన్యవాదాలు సార్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. రామయ్య తన భార్యతో, లక్ష్మి, మనం ఈరోజు లక్షాధికారులం అయ్యాం. నాన్నగారు చెప్పారు కదా, దేవుడు మనకు సహాయం చేస్తాడని. రామయ్య ఒక పెద్ద చేపల వ్యాపారి అయ్యాడు. అతని నిజాయితీ గురించి గ్రామం మొత్తం తెలుసుకుంది. అందరూ అతడిని గౌరవించారు. కిష్టప్పను జైలులో పెట్టారు. అతను చేసిన మోసాలకు శిక్ష విధించారు. కిష్టప్ప నిజాయితీపరుడు కాదు. అతను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కానీ రామయ్య తన ధర్మాన్ని పాటించాడు. అతను నిజాయితీపరుడు. అతని నిజాయితీకి దేవుడు సహాయం చేశాడు. అవును, నేను నిజాయితీపరుడు. నేనెప్పుడూ నా ధర్మాన్ని పాటిస్తాను. నాకు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను. మీరు చాలా గొప్పవారు. మీరు నాకు దేవుడు. దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మాలి. అవును లక్ష్మి, మనం దేవుడి మీద నమ్మకం ఉంచాలి. అందరూ సంతోషంగా ఉన్నారు. రామయ్య నిజాయితీకి దేవుడు సహాయం చేశాడు. రామయ్య చేపల వ్యాపారంలో మంచి లాభం సంపాదించాడు. అతను తన కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు.